హలో మై లవ్లీ ఫ్రెండ్స్, ఈ రోజు మరి ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు రెసిపీ అయితే నేను చేయట్లేదు, మా ఆంటీ గారు చేస్తున్నారు, అంటే మా ఓనర్ గారు. సో దీనికి వచ్చేసి మనకు కావాల్సింది శనగపప్పు అండ్ పచ్చెనపప్పు అండి, మినపగుళ్ళు, నువ్వులు, జీలకర్ర అండ్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇది వచ్చేసి పులిహోరలోకి కారం పొడి అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను టేస్ట్ చేశాను కాబట్టి పర్సనల్ గా నేను చెప్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే శనగపప్పు వేసుకొని వేయించుకున్నారు, కొంచెం ఆయిల్ వేసుకున్నారు అందులోనే. అండ్ మినపగుళ్ళు అండ్ నువ్వులు అండ్ జీలకర్ర, మెంతులు ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకున్నారండి. వేయించుకున్నాక అందులోనే ఇవి తీసేసిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేయించుకున్నారు. ఎండుమిర్చి వేయించుకున్నాక అందులోనే కొంచెం కరివేపాకు వేసి వేయించేశారండి. ఆ వేగిన దాన్ని కొంచెం చల్లారాక పౌడర్ చేసేసారు. అండ్ ఈ పౌడర్ అయితే స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడు పులిహోర చేసుకుంటే అప్పుడు. అండ్ ఇది లెమన్ పులిహోరలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, చింతపండు పులిహోరలోకే కాదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కమెంట్ మాత్రం చేయడం మర్చిపోదు. అంతే.